అరిథమెటిక్లో మనకు మెయిన్ టాపిక్లు రెండు. అరిథమెటిక్లో మనకు మెయిన్ టాపిక్లు రెండు. ఈ రెండు టాపిక్లు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకటేంటి సార్ పర్సంటేజెస్, ఒకటేంటి పర్సంటేజెస్, ఇంకోటేంటి సార్ రేషియోస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు తెలిస్తేనే మనకు మిగతా టాపిక్స్ అన్నీ అర్థమవుతాయి. ఈ రేషియోలో మీకు షార్ట్ కట్స్ అర్థమవుతాయి. ఈ రేషియోలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ మీకు అర్థమవుతాయి. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది రేషియో అంటే నిష్పత్తి. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది మీకు రేషియోకి సంబంధించి దాని డెరివేటివ్ ఏంటి సార్ ప్రపోర్షన్లో ఉపయోగపడుతుంది. ఇంకో డెరివేటివ్ ఏంటి విలోమాలు, వేరియేషన్లో ఉపయోగపడుతుంది. ఇంకెక్కడ ఉపయోగపడుతుంది సగటులో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మిశ్రమాలు మిక్చర్స్లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత అలిగేషన్లో ఉపయోగపడుతుంది. నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ రేషియో ఉంటే అక్కడ ఉపయోగపడుతుంది సార్. అలిగేషన్లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఉపయోగపడుతుంది. టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో రైళ్లల్లో ఉపయోగపడుతుంది. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉపయోగపడుతుంది. ఎస్కలేటర్లో ఉపయోగపడుతుంది. ఎస్కలేటర్ జనరల్గా మీకు సిలబస్లో ఉండదు. రైట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సేమ్ కాన్సెప్టే ఎస్కలేటర్స్. ఎస్కలేటర్లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు రైట్ టైమ్ అండ్ వర్క్లో ఉపయోగపడుతుంది. టైమ్ అండ్ వర్క్లో ఉపయోగపడుతుంది. డేటా దత్తాంశ విశ్లేషణ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉపయోగపడుతుంది. ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్స్ మనకు రేషియోకి సంబంధించిన కాన్సెప్ట్స్. నేను ఎలా అయితే చెప్తున్నానో దయచేసి అలానే మీరు రైట్ నోట్స్లో రాసుకోండి సార్. మ్యాథ్స్ క్లాసు వింటే పీడిఎఫ్లు ప్రింట్లు తీసుకుంటే మ్యాథ్స్ నేర్చుకోలేము సార్. రైట్ మ్యాథ్స్ అనేది పెన్ను పెన్సిల్ చేతిలో పెట్టుకొని దాన్ని ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకునే టాపిక్. ఈరోజు నేను ఏం చేస్తానంటే రేషియోలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంటు తెలుసుకోవాలి సార్ ఈ కాన్సెప్ట్స్. ఆ ఫండమెంటల్స్ క్లాస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్ యొక్క అప్లికేషన్ నేను నా కోర్సులో అన్ని టాపిక్స్లోనూ యూజ్ చేశాను. కానీ ఆ ఫండమెంటల్స్ తెలియకుండా అందరూ ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్తున్నారు. సార్ ఏంటి సార్ ఆ ఫండమెంటల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏంటి అంటే రాసుకోండి సార్ ఒకసారి. కాన్సెప్ట్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ప్రైమ్ నంబర్. ఇది చాలా మటుకు 100లో 99 మంది టీచర్లకు ప్రధాన సంఖ్య కాన్సెప్ట్లు అరిథమెటిక్లో ఎలా యూజ్ చేయాలో తెలియదు. ప్రధాన సంఖ్య ఆ పేరే చెప్తుంది ప్రధానమైన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్యను అరిథమెటిక్ క్వశ్చన్లలో ఎలా యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం అది మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా చూద్దాం. ఇంకోటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. అరిథమెటిక్ మొత్తం నేను ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసే సాల్వ్ చేశాను సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేసి మనం ఆన్సర్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తామో చూద్దాం. థర్డ్ నంబర్ భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్. ప్రైమ్ నంబర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డివిజిబిలిటీ రూల్. ఈ మూడు కొంతమంది ఇవి చెప్తారు రైట్. అందరికీ 4వ పాయింట్ 5వ పాయింట్ తెలుసు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి నాలుగోది డిజిటల్ సమ్. నాలుగోది డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం సార్. ప్రైమ్ నంబర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డివిజిబిలిటీ రూల్ డిజిటల్ సమ్. ఈ 4 ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ దగ్గర ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఎగ్జాక్ట్ వాల్యూ ఉన్నప్పుడు మనము ఇది యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ 2 × 3 6. అదే అప్రాక్సిమేట్ ఆన్సర్ ఆప్షన్ ఉన్నప్పుడు అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ అరిథమెటిక్ అంటే భయపడే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 5 కాన్సెప్ట్ల మీద మీకు పట్టు ఉండాలి. అప్రాక్సిమేషన్,
రైట్. ఈ ఐదో కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్స్ ఎగ్జాక్ట్ వాల్యూలు లేనప్పుడు ఈ ఐదో కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. మనము బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం సార్. మీకు ఒక అరగంట మీరు నాతోటి ట్రావెల్ చేస్తే మీకు క్వశ్చన్కి రూట్ కాజ్ కూడా అర్థమవుతుంది. ప్రధాన సంఖ్యను మనము నిష్పత్తి రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎలా యూస్ చేయాలి ఈరోజు నేర్చుకుందాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఈ కాన్సెప్ట్ యూస్ చేసి ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేషన్ ఎలా చెయ్యాలి నేర్చుకుందాం. భాజనీయత సూత్రాలు యూస్ చేసి ఇది ఆన్సర్ ఆప్షన్ కాదు అని ఎలా చెప్పగలుగుతాం అని యూస్ చేద్దాం. డిజిటల్ సమ్ మీద మనం చాలా పెట్టాము. నిష్పత్తి కాబట్టి 2:3 అనేది 4:6 కావచ్చు, 6:9 కావచ్చు, 10:15 కావచ్చు. మనం ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం సార్? రేషియోల మీద చేస్తున్నాం. కాబట్టి మనము కాన్సెప్ట్స్ దేని మీద ఫోకస్ చేద్దాం? 1, 2, 3 మీకు ఎక్కడ కూడా ఏ టెక్స్ట్ బుక్లో కూడా దొరకనటువంటి కాన్సెప్ట్స్. 1, 2, 3 బేసిక్ నుంచి చెప్తాను, జస్ట్ వినండి సార్, మిగతాది నేను చూసుకుంటాను. ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్, అప్రాక్సిమేషన్. మనకు రేషియోస్ కాబట్టి మన ఫోకస్ పాయింట్ అంతా కూడా 1, 2, 3 ఉంటుంది. నేర్చుకునే పద్ధతిలో ఇది నేర్చుకోకుండా మీరు స్ట్రైట్ అవే ఫార్ములా ద్వారా నేర్చుకుంటే ఎగ్జాములు రాస్తూనే ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మీరు అనుకున్న డెస్టినేషన్, ఈ రేపు రావాల్సిన డెస్టినేషన్ కొన్న టైం ల్యాగ్ అవుతుంది. దానివల్ల మీకు ఇన్విజిబుల్గా చాలా ఆపర్చునిటీ కాస్ట్. ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, బేసిక్ ఎగ్జాంపుల్స్ రాయండి సార్. ఎగ్జాంపుల్స్ చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి మనం స్టార్ట్ అవుదాం. ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, 12:21 ఈజ్ ఈక్వలెంట్ టు, సపోజ్గా ఆప్షన్స్ 4:5, 4:7, 7:4, 5:3 అని ఉంది. ఇలా ఉందనుకోండి. 12:21 మనకు డేటా ఇంటర్ప్రిటేషన్, మనకు గ్రూప్ ఎగ్జామినేషన్లో మెయిన్స్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. ఇది అర్థమవుతే డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా వరకు ఆన్సర్ ఆప్షన్లను కూడా మనం తీసేయచ్చు. 12:21 మీరు చేసే పద్ధతి ఏంటంటే, మీరు ఈ ప్రాబ్లంని ఎలా చేస్తారంటే, మెథడ్ 1 ఇన్స్టిట్యూట్ మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్, స్టూడెంట్స్ మెథడ్. మనకు స్కూల్లో ఇలానే అలవాటు చేశారు, మనం అలానే సాల్వ్ చేస్తాం. ఎలా చేస్తాము? మనకు ఫస్ట్ ఏం తెలుసు? A:B అంటే A/B అని. A:B అంటే A/B అని. చాలామంది ఏమంటారు? రేషియోలు, ఫ్రాక్షను వాల్యూ పరంగా సేము, డెఫినేషన్ పరంగా తేడా. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఒక పిజ్జా ఉంది, ఒక పిజ్జాని 5 ముక్కలు చేశాను. బేసిక్ కరెక్ట్గా మ్యాథ్స్ మీద ఫండమెంటల్స్ లేకుండా చాలామంది ఈ రేషియో అన్నా ఫ్రాక్షన్ అన్నా సేమ్ అంటారు. వాల్యూ పరంగా సేమ్, డెఫినేషన్ పరంగా సేమ్ కాదు. ఈ పిజ్జాని 5 ముక్కలు చేశాను. సింగిల్ పిజ్జాని 5 ముక్కలు చేశాను. మొత్తము దీంట్లో 5 పీసులు ఉన్నాయి. దాంట్లో 2 పీసులు నాకు కావాలి. దాంట్లో 2 పీసులు నాకు కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? దాంట్లో 2 పీసులు నాకు కావాలి. వాల్యూ ఎంత? 2/5. రైట్. ఇంకోటి ఏంటి సార్? నా దగ్గర 5 పిజ్జాలు ఉన్నాయి. నాకు దాంట్లో 2 పిజ్జాలు కావాలి. నా దగ్గర మొత్తం ఎన్ని పిజ్జాలు ఉన్నాయి? 5 పిజ్జాలు ఉన్నాయి. పిజ్జా క్యాన్సల్. దీని వాల్యూ ఎంత? 2/5. ఇదేంటి సార్? డిఫరెంట్ పిజ్జాస్. ఇదేంటి సార్? సింగిల్ పిజ్జా.
సింగిల్ పిజ్జా. క్లాస్లో నాకు 150 మంది ఉన్నారు, 80 మంది బాయ్స్ ఉన్నారు, 70 మంది గర్ల్స్ ఉన్నారు. మళ్ళీ వినండి సార్ ఎగ్జాంపుల్. నా క్లాస్లో 150 మంది ఉన్నారు, అంటే 150 పిజ్జాలు ఉన్నాయి. నాకు 80 మంది బాయ్స్ ఉన్నారు, 70 మంది గర్ల్స్ ఉన్నారు. ఎంతమంది రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ అంటే ఏం చేస్తున్నాము? 80/150. 80/150. అందరూ డిఫరెంట్ వాళ్ళు కదా సార్. డిఫరెంట్ వాళ్ళకు మనం ఏం యూజ్ చేస్తాము? రేషియో. సింగిల్ వాళ్ళకు మనం ఏం యూజ్ చేస్తాము? రైట్. సింగిల్ వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం? రైట్. మనం ఏం చెప్తాము? రైట్. ఇది ఫ్రాక్షన్. డెఫినేషన్ అర్థమైందా సార్? మనకు 4వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కానీ పేజ్ కింద ఉంటుంది. ఆ డెఫినేషన్ చెప్పకుండా A/B = A/B అంటారు. మళ్ళీ చెప్తున్నాను, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు దాంట్లో నాకు కావాల్సిన వాల్యూ దాన్ని ఏమంటాము? రేషియో. ఒకే వాల్యూలో దాన్ని భాగాలుగా చేస్తే ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే భాగాలుగా చేయడం. ఒకే దాన్ని భాగాలుగా చేస్తే దాన్ని ఫ్రాక్షన్ అంటాం. అన్నీ సేమ్ బాయ్స్లో నా దగ్గర 20 మంది బాయ్స్ ఉన్నారు. ఆ 20 మంది బాయ్స్లో 5 బాయ్స్ క్రికెట్ ఆడతారు. ఎంతమంది ఆడతారు? 5 బాయ్స్ అవుట్ ఆఫ్ 20 బాయ్స్. డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం యూస్ చేయాలి? రేషియో. సేమ్ ఉన్నప్పుడు ఏం యూస్ చేయాలి? ఫ్రాక్షన్. ఇక్కడ పీసు క్యాన్సిల్ అయింది, పిజ్జా క్యాన్సిల్ అయింది. వాల్యూ పరంగా సేమ్, A/B = A/B, కానీ రేషియో డెఫినేషన్ పరంగా చేంజ్. అందరికి అర్థమైంది కదా సార్? ఎవరైనా రేషియో ఫ్రాక్షన్ సేమ్ అని అంటే వాళ్ళని కరెక్ట్ చేయండి. మీరు చెప్పింది కరెక్ట్, వాల్యూ పరంగా మాత్రం కరెక్ట్, డెఫినేషన్ పరంగా మాత్రం తప్పు సార్ అని చెప్పి మీరు కరెక్ట్ చేయండి. చాలామంది రైట్ ఏమనుకుంటారంటే స్టూడెంట్స్, ఒక టీచర్ మాటని అన్నీ అర్థమవుతే అదే కాన్సెప్ట్ అనుకుంటారు. అది కాదు సార్. మీరు ఈ క్వశ్చన్ మీరు ఇస్తే అందరూ చేయగలుగుతారు. మీరేం చేస్తారంటే 12:21 మనకి ఇలానే అలవాటు చేస్తారు. 12/21. 12/21. సార్ నేను ఇట్లా కొట్టేస్తా సార్. 3×4 12, 3×7 21. ఆన్సర్ 4/7. రైట్. నువ్వు ఇట్లనే చేస్తావు, నీ ఫ్రెండ్ ఇట్లనే చేస్తాడు, అందరు ఇట్లనే చేస్తారు. కానీ స్మార్ట్గా ఉన్న అనిల్ నాయర్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే, అనిల్ సార్ మాకేం చెప్పాడంటే 12:21. ఏం 12:21. ఎంత ఈజీగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలిమినేట్ అవుతుందో చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్? ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య మీద మన దృష్టంతా ఉండాలి. ప్రతి సంయుక్త సంఖ్య ప్రధాన సంఖ్య నుంచి డెరైవ్ అయింది. ఒక సంఖ్య చూడంగానే దాంట్లో ఏమైనా ప్రధాన సంఖ్య దాగుందా అని అబ్జర్వ్ చేయండి. 21. 21 అనేది సంయుక్త సంఖ్య. ఇది 7×3. 7×3. దీంట్లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. దీంట్లో 7 అనే ప్రధాన సంఖ్య దాగిలేదు. హారములో 7 ప్రధాన సంఖ్య అయిన 7కి సంబంధించి హారములో ఉండాలి. 7కి సంబంధించి ఇక్కడ లేదు, 7కి సంబంధించి ఇక్కడ లేదు, 7కి సంబంధించి ఇక్కడ లేదు. నేను క్యాన్సల్ అవుట్ చేయను. మీకు సింగిల్ డిజిట్ 2 డిజిట్స్ అయితే ఈజీగా క్యాన్సిల్ చేస్తారు. పెద్ద పెద్ద డిజిట్స్ ఉన్నాయి, మన క్వశ్చన్లు ఉన్నాయి, చాలా క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఇంకో ఇవన్నీ పెద్ద పెద్ద డిజిట్లు, ఇవన్నీ పెద్ద పెద్ద డిజిట్లు తీస్తూనే ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, అరే ఈ టెక్నిక్ తెలియకుండా నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రధాన సంఖ్య రైట్ పైన కింద ఉందనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ 21 మీద కన్ను పెట్టాను. 21 అనేది దాంట్లో 7×3 21, 7 అనే ప్రధాన సంఖ్య దాగుంది. ఈ 7 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి 12లో దాగిలేదు. అంటే ఆన్సర్లో హారములో 7కి సంబంధించి ఆన్సర్ ఉండాలి. హారములో అరే ఈ 5 ఇక్కడ ఉంటే 5కు సంబంధించి ప్రధాన సంఖ్య 21లో కారణాంకం 5 ఉందా సార్? లేదు, తీసేసే. 4 21కి 4 యొక్క కారణాంకాలు ఏమైనా 21 కారణాంకాల? కాదు, తీసేసే. ఎస్, 3 యొక్క కారణాంకం 21, కానీ 12లో 5 అనే కారణాంకం ఉందా సార్? లేదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? డైరెక్ట్ చూడంగానే పేపర్ చూసి పేపర్ టఫ్ వచ్చింది, లెంతీగా వచ్చింది, ఏమీ కాదు సార్. మీకు ఆ మెథడ్స్ తెలియవు, అందుకే పేపర్ లెంతీగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ప్రూవ్ కూడా చేస్తాను సార్. మీరు ఈ ట్రెడిషనల్
మా నాన్న చదువుకునేటప్పుడు యూజ్ చేసిన మెథడులు ఆ టైంలో ఏంటంటే పేపరు టైం ఎక్కువ ఉండేది, క్వశ్చన్లు తక్కువ ఉండేటి. ఇప్పుడు క్వశ్చన్లు పెరుగుతున్నాయి, టైం తగ్గుతుంది. సో కాబట్టి మనము ప్రధాన సంఖ్య మీద పాయింట్ చేస్తాము. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రధాన సంఖ్య మళ్ళీ చూడండి సార్, ప్రధాన సంఖ్య. రెండోది ఏమన్నాను? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. సార్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పండి సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడండి సార్, నేను ఎలా చేస్తున్నాను? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 1 by 1 ఫస్ట్ రైట్ ఆన్సర్ తీసుకొని చెప్తాను, దాని తర్వాత రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి సార్, 4 అనేది 2గా మారింది. 4ని ఏ సింగిల్ డిజిట్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది. 4 3ల 12 2, 4 8ల 32 2. అంటే 4ని నేను క్వశ్చన్ చూడంగానే 3 తోటన్నా మల్టిప్లై చేయాలి, లేకుంటే 8 తోటన్నా మల్టిప్లై చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? 4ని ఏ సంఖ్యతోటి నేను ఏ అంకెతోటి లబ్ధం చేస్తే ఆన్సర్లో 2 వస్తుంది. 4 3ల 12 అంటే 4 ఇంటూ విచ్ నంబర్, 4 ఇంటూ విచ్ నంబర్ చేస్తే నాకు ఆన్సర్లో యూనిట్ డిజిట్ 2 రావాలి. 4 3ల 12, 4 8ల 32. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 4ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తున్నామో ఆ నంబర్ యూనిట్ డిజిట్ 3 కానీ 8 కానీ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుందా చూడండి. 7 3ల 21 ఒకటి మ్యాచ్ అవుతుంది, రైట్. ఇక్కడ చూడండి సార్, 4 3ల 12, 5 3ల 15, 5తో ఎండ్ అవ్వాలి, కాట్లేదు. 4 8ల 32, 5 8ల 40, కాట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 4 అనేది 21 అయింది, డెసిమల్లో వస్తుంది. 3 21 అయింది, 3 7ల 21. ఎస్ ఆర్ నో? 5 7ల 35, లవము 5తో ఎండ్ అవ్వాలి, కానీ ఇక్కడ 2తో ఎండ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ?